తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై జరుగుతోన్న కాళేశ్వరం కుట్రల్ని ఛేదించడానికి స్వయంగా అసెంబ్లీకి హాజరవ్వాలని భావిస్తున్నారు. కాళేశ్వరం రిపోర్టును అసెంబ్లీలో పెడితే చీల్చి చెండాడతామని బీఆర్ఎస్ అగ్రనేతలు ఇప్పటికే ప్రకటించారు. అసెంబ్లీలో పెట్టబోతున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. వచ్చే నెలలో జరగాల్సిన అసెంబ్లీ సమావేశాల్లో జస్టిస్ పీసీ ఘోష్ రిపోర్టును సభ్యులందరికీ ఇస్తారు. వారు స్టడీ చేసే అవకాశం ఇచ్చిన తర్వాత చర్చకు పెడతారు. అప్పుడు బీఆర్ఎస్ తాను ఛాలెంజ్ చేసినట్లుగా చీల్చి చెండాడాల్సి ఉంటుంది. కానీ ఈ పని కేటీఆర్ లేదా హరీష్ రావు చేస్తే ఇంపాక్ట్ రాదు. ఆ పని చేయాల్సింది కేసీఆర్ మాత్రమే. కాళేశ్వరంపై అన్ని వివరాలు అధ్యయనం చేసిన తర్వాత జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన రిపోర్టులో సర్వం కేసీఆర్ఏనని తేల్చారు. అన్ని నిర్ణయాలు ఆయనే తీసుకున్నారని, ప్రతిదానికి ఆయనదే బాధ్యత అని తేల్చారు. ఈ ప్రాజెక్టు కేసీఆర్ మానసపుత్రిక కావటంతో మొత్తం ఆయనకు అవగాహన ఉంది. ప్రతి విషయాన్ని సమర్థించుకోవడానికి, కాంగ్రెస్ తీరును తప్పుపట్టడానికి ఆయన వద్ద సమాచారం ఉంటుంది. అందుకే కేసీఆర్ ఇప్పుడు తన వాదనలను అసెంబ్లీలో వినిపించాల్సి ఉంది. కేసీఆర్ కూడా ఈ టాస్క్ తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అసెంబ్లీకి వచ్చి కాళేశ్వరం రిపోర్టుపై ప్రతి విషయాన్ని ప్రజలకు కేసీఆర్ వివరించనున్నారు. జస్టిస్ ఘోష్ రిపోర్టులో వేటిని ఎగ్గొట్టారు, వేటిని దాచిపెట్టారు, తమపై నిందలు వేసేందుకు ఎలా ప్రయత్నించారో కేసీఆర్ ప్రజల ముందు పెడతారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఆయన రాకుండా హరీష్ రావు మాట్లాడితే ప్రజల్లోకి అంత గొప్పగా వెళ్లదు. కానీ కాంగ్రెస్ అదే పనిగా ఎదురుదాడి చేస్తుంది. అదే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తుంది. ఇక్కడ ప్రధాన పాత్రధారి, సూత్రధారి కేసీఆర్ అని ప్రచారం జరుగుతోంది. ఆయన వాదనలు వినిపించేందుకు అవకాశం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన అసెంబ్లీకి రాకపోతే విమర్శలు కాదు, ఆయన తన వాదన చెప్పుకునే అవకాశాన్ని కోల్పోతారని అంటున్నారు. ఆరోగ్యం సహకరించినా లేకపోయినా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చేందుకు కాళేశ్వరం అంశంపై ఇప్పటికే కసరత్తు చేస్తున్నారని చెబుతున్నారు. తాను సభానాయకుడిగా ఏళ్ల తరబడి వ్యవహరించిన చోట వేరే వ్యక్తి సభానాయకుడిగా ఉండటాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో ఇలా అనుకుంటే ముందుకు సాగటం కష్టమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అవన్నీ అధిగమిస్తేనే బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తుకు వచ్చే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. అందుకే కేసీఆర్ ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తారని, కాళేశ్వరం రిపోర్టును చీల్చి చెండాడతారని బీఆర్ఎస్ వర్గాలు నమ్మకంగా ఉన్నాయి. కేసీఆర్ కూడా తనపై జరుగుతున్న కుట్రల్ని ఛేదించేందుకు రంగంలోకి దిగటం ఖాయంగా భావిస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.